కాదురా, నాకు డౌట్ ఉంది. నీ ఇన్‌స్టాగ్రామ్ మొత్తం నైట్ చూసుకుంటా కూర్చున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. నువ్వు మంచిగా డాన్స్ ఏస్తున్నావు గదా! ఆ ఎఫెక్ట్‌లు ఎందుకు పెడుతున్నావు? డాన్స్‌ని ఎందుకు చెడగొడుతున్నారు? ఎఫెక్ట్స్ వల్ల అంత మంచిగా చేసే డాన్స్‌ని ఎఫెక్ట్‌లు పెట్టి ఎందుకు చెడగొడుతున్నావు? దగ్గర దగ్గర ఒక 10 రీల్స్ చూసిన డాన్స్‌వి. 10 రీల్స్‌లో 9 రీల్స్ ఎఫెక్ట్‌ల వల్ల ఖరాబ్ అయినాయి. ఎడిటింగ్ చేస్తే బావుంటది. ఎడిటింగ్ చేస్తే బానే ఉంటది గానీ, ఆ ఎఫెక్ట్‌లు ఎందుకు అంటున్నా. నువ్వేనా ఎడిటింగ్? ఆ! అర్థమైంది. ఏ టైమ్స్ నువ్వు ఇన్‌స్టాగ్రామ్ కోసం పెడతావు చెప్పు? డేలో ఎంత టైం పెడతావు ఇన్‌స్టాగ్రామ్ కోసం? టైం ఉన్నప్పుడు చూస్తా అక్క. అంతే. కాలేజ్‌లో? అప్పుడప్పుడు టీచర్ లేట్ వచ్చినప్పుడు. టీచర్ లేట్ వచ్చినప్పుడు. ఓహ్! నువ్వు లేట్ పోవు. టీచరే లేట్ వస్తది. డైలీ పోతావా కాలేజ్‌కి? బంక్ కొడతావా? పోతా అక్క. పోతావు. బంక్ కొట్టిన రోజులేమన్నా ఉన్నాయా? అదే కాలేజ్‌కెళ్ళకుండా అహా! సినిమాలకెళ్ళి? సినిమాకెళ్ళలే గానీ బంక్ కొట్టిన ఒక్కొక్క రోజు నేను, నా ఫ్రెండ్స్ ఉంటారు కీర్తి, హ్మ్. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారక్క. ఏం చేసిండ్రు? ఇంకా ఆ రోజు కాలేజ్‌కి నాకు పోబుద్ధి అయితలేదే అంటే, నాకు గూడా పోబుద్ధి అయితలే అని ముగ్గురం కలిసి కాలేజ్‌కెళ్ళకుండా బ్యాగ్స్ ఏసుకొని గుడికి పోయేసొచ్చినాం అక్క. నిజం చెప్పు. నిజం అక్క. ఏ గుడికి పోయిర్రు? ఇక్కడ మా ఇంటి సైడే ఉంటది. ఓకే. ఇంజాపూర్ కట్ట దగ్గర ఒక టెంపుల్ ఉంటది. ఓకే. ఆడికెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని ఫోటోలు దిగుకుంటా లేక్ దగ్గర ఐస్ క్రీమ్స్ తినుకుంటా కాలేజ్‌కి ఇంటికెళ్ళే టైంకి ఇంటికెళ్ళిపోయినా. ఇంకా మా మమ్మీ చూస్తది. ఇప్పటిదాకా తెలీదా? ఓకే. ఇంకా మమ్మీకి చెప్పకుండా దాచినవి ఎన్నున్నాయి? దాచినయి అంటే ఏం లేవక్క. నిజం చెప్పు. నిజం. ఇదొక్కటేనా దాచింది ఇప్పటి వరకి? ఇంకేదన్నా చెప్పు. ఉన్నాయక్క. ఏంటవి? ఎట్లా అంటే నాకెవరైనా ఫ్రెండ్ అయినా గానీ, ఎవరైనా గానీ మనోళ్ళు అని బాగా ఓవర్ లవ్ చేస్తా, ఓవర్ కేర్ చూపిస్తా. హ్మ్. లాస్ట్‌కి తెలుస్తది ఎవరు మనోళ్ళో అట్లా. ఎలా తెలిసింది నీకు? ఎలా తెలుసుకున్నావు? ఎలా తెలుసుకున్నా అంటే మనతోని బానే ఉంటారక్క. హ్మ్. ఇగ మన గురించి పక్కనెళ్ళి బ్యాడ్ చెప్తారు. అట్లల్లా కొన్ని సిట్యుయేషన్స్‌లల్లా తెలుసుకున్నా ఎవరు మనోళ్ళు, ఎవరు మనోళ్ళు గాదు. అంటే నీ గురించి ముందు మంచిగా మాట్లాడి ఎనకాలెళ్ళి హ్మ్. అట్లా నువ్వు విన్నదేంటో గుర్తుందా ఏదన్నా? నువ్వు బాగా వినింది? ఇంకా అది చెప్పలేనక్క. ఎందుకేమైంది? అంటే ముందు మ్యాగీ మంచిది అని ఆ! ఎనకాలెళ్ళి అంటే ఎట్లుంటారంటే ఇప్పటికి గూడా నా ముందు నా మాట మాట్లాడతారక్క. హ్మ్. నేను లేనప్పుడు ఇంకా వేరే లెక్క మాట్లాడతారు. ఎట్లా వేరే లెక్క అంటే? వేరే లెక్క అంటే నేనేమన్నా నమ్మి పర్సనల్స్ షేర్ చేసుకున్నాననుకో వీళ్ళతోని, నా పర్సనల్స్ తీసుకెళ్ళి వేరే ఒకరి దగ్గర చెప్పడం. ఏమున్నాయిరా నీకు పర్సనల్స్? నాకదే అర్థం గాట్లేదు. ఏమున్నాయి? ఏమంటారు? ఒక చిన్న ప్రపంచం నీది. పెద్ద అల్లరి చేసే టైప్ గూడా నువ్వు గాదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా? లేవక్క. ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ! ఇన్‌స్టా ప్రపోజల్స్ గాకుండా కాలేజ్‌లో ప్రపోజ్ చేసారా ఎవరైనా? ఆ! ఏమని? ఏమని అంటే నార్మల్‌గా చేస్తారక్క. మమ్మీకి చెప్తావా ఇవన్నీ? ఆ! చెప్తా. ఏమని చెప్తావు? మమ్మీ దగ్గరికెళ్ళి నార్మల్‌గా నీకొక అబ్బాయి ప్రపోజ్ చేసిండు. హ్మ్. ఓకే. ఏమని చెప్తావు ఎళ్లి? మమ్మీ ఎట్లా రిసీవ్ చేసుకుంటది? ఎట్లా అంటే నార్మల్‌గా ఏదైనా ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నవ్వొస్తదక్క. ఫస్ట్ అయితే నవ్వొస్తది. ఇగ ఆ! మమ్మీ దగ్గరికి ఒక పిల్లగాడు ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి లవ్ యూ అంటుండే అని అంట. హ్మ్. ఇంకా మా మమ్మీ నవ్వుతది. ఓకే. బయట నార్మల్‌గా కాలేజ్‌లో. కాలేజ్‌లో అయినా ఇంకా ఎట్లుంటది అంటే ఫాలో చేస్తారక్క. నేను ఏడికో తాడికి ఎంకాల రావడం, మా ఇంటి ముందు ట్రిప్పులేయడం. ఆ! అట్లా చేస్తా ఉంటారింకా. ఓకే. మ్యాగీ మ్యాగీ అని పిలుస్తారు. నేను బయటికొచ్చే వరకు కనిపియరు. ఇంకా మా మమ్మీ వస్తది కదా అప్పుడెప్పుడైనా. ఓకే. అట్లా. నార్మల్‌గా ఎక్కడన్నా ఎళ్ళినప్పుడు అరే! ఈ పిల్ల ఆ పిల్లరా మ్యాగీరా, మ్యాగీరా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చేస్తది, రీల్స్ చేస్తది అని చెప్పి దూరం ఉండి మాట్లాడుకుంటుంటారు గదా! దగ్గరికి రారు. హ్మ్. అట్లా జరిగినాయా? జరిగిందక్క. ఏమని మాట్లాడుకున్నారు? నేనొకసారి బస్ స్టాండ్‌లో ఎళ్తున్నా. హ్మ్. అయితే బస్ నుండి మ్యాగీ ఆఫీషియల్ అని పిలిచిర్రు. ఓకే. అయితే నేను అక్కడనే నించున్నా. "నువ్వు వీడియోస్ చేస్తావు" అని అన్నారు. ఇంకా బస్ దిగట్లేరు వాళ్ళు. నేనేమో వాళ్ళని చూస్తున్నా. ఇంకా ఒక చిన్న కాంప్లిమెంట్ అయినా ఆ రోజు ఇగ ఫుల్ హ్యాపీ అనిపిస్తది. ఎవరో ఒకరు గుర్తించిర్రు కదా మనల్ని అని. ఇంకా ఆ ఓకే. రోజు మా మమ్మీని చంపేస్తా. ఇగ మ్యాగీ ఆఫీషియల్ అని ఇట్లా పిలిచిర్రు మమ్మీ అని చెప్తా ఉంటే ఇంకా. ఓకే. మమ్మీ ఎప్పుడైనా కొట్టిందా? లేదక్క ఇప్పటి వరకి నాకు తెలివచ్చినప్పటి నుంచి మా మమ్మీ నన్నెప్పుడు కొట్టలే. ఓకే. సో, ఇంట్లో అంతా గూడా ఇప్పుడు కొంచెం సెట్ అయిందా? ఫైనాన్షియల్‌గా? ఆ! ఇప్పుడిప్పుడు కొంచెం సెట్ అయితుందక్క. ఓకే. మమ్మీకి ఎంతొస్తుంది జీతం? ఒక 50,000 అలా వస్తదా? ఇంకా తక్కువే వస్తది. ఆ! మరి ముగ్గురి ఫీజులు, ఇప్పుడు నీ కాలేజ్ ఫీజు, వాళ్ళిద్దరి స్కూల్ ఫీజులు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంకా చూసుకుంటది మమ్మీయే. అప్పులున్నాయా ఏమన్నా? అప్పులు అంటే ఏం లేవక్క.
అప్పులు ఏం లేవు. డాడీ చనిపోయిన తర్వాత కానీ ఫైనాన్షియల్ గా నీ ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు ఇబ్బంది పడే రోజులు ఉన్నాయా? అరే ఈ రోజు మమ్మీ దీనికోసం ఇబ్బంది పడుతుంది, డబ్బులు ఉండుంటే బాగుండు, లేదా డాడీ ఈ రోజు ఉండుంటే బాగుండు, ఈ కష్టం మనకు వచ్చేది కాదు అని అట్లా ఇబ్బంది నీ ఊహ తెలిసినప్పటి నుండి ఉన్నాయక్క. ఎలా నీకు బాగా బాధేసింది ఏంటి అందులో? బాగా బాధేసింది ఏంటంటే మా డాడీ చనిపోయిన తర్వాత ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత 1 మంత్ 2 మంత్స్ అట్లా 2 మంత్స్ అట్లా అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం తేవాలన్నా మా మమ్మీ బయటికి వెళ్ళొద్దు, అప్పుడు ఇంట్లోనే ఉండాలి, కొన్ని డేస్ తర్వాత బయటికి వెళ్ళాలంటారు కదా, మమ్మీ బయటికి వెళ్ళలేదు. అప్పుడు ఇంట్లోకి కూరగాయలు తేవాలన్నా ఏం సామాన్లు తేవాలన్నా ఇబ్బంది. ఇంకా ఫైనాన్షియల్ గా కూడా చుట్టాలు అంటాం, ఎవ్వరు కారక్క. ఫాదర్ ఉన్నంత వరకే అందరు ఓదార్చే వరకే చుట్టాలు, ఇంటికి వచ్చి మన కష్టాలను ఎవ్వరు చూడరు. అవును, అలా ఇంకా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఉండే. తర్వాత ఇంకా మమ్మీకి జాబ్. తర్వాత ఎన్ని డేస్ కి ఇచ్చారు మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత మమ్మీకి జాబ్? 4-5 మంత్స్ అక్క. 4-5 మంత్స్. సో అప్పటి వరకు కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డాం. అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మేనమామలు, మామయ్య వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేశారా? మా మామయ్య హెల్ప్ చేసిండు. ఎలా ఉంటారు అమ్మమ్మ సైడ్ నుండి నీకు సపోర్ట్? అమ్మమ్మ తాత ఇద్దరు ఉన్నారా? తాత లేడు, అమ్మమ్మ ఉంది. ఓకే, మేనమామలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఎలా చూసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని? వెళ్తారా అక్కడికి? వెళ్ళడం రావడం జరుగుతుంది. ఓకే. పెద్ద మామయ్య అయితే బాగా కేర్ తీసుకుంటాడు. ఇంకా మా ఫాదర్ చనిపోయిన తర్వాత బ్యాక్ బోన్ అంటే మా పెద్ద మామ అనే చెప్పొచ్చు. దగ్గరుండి బాగా చూసుకుండు, మమ్మీ జాబ్ కి కూడా బాగా తిరిగిండు. ఎప్పటికి ఇంకా మర్చిపోలేము ఆ ఒక్క ఫేవర్ అయితే. నార్మల్ గా డాడీ జాబ్ మమ్మీకి రావాలంటే కొంచెం సతాయిస్తారు కదా, మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం మనం డబ్బులు కట్టాలి అంటారు, ఏదో డిమాండ్స్ ఉంటాయి. ఇంకా జాబ్ ఎందుకు ఇవ్వాలి, మీరు ఏమన్నా చూడండి, మీకు జాబ్ ఇస్తున్నాం కదా, అది ఇదని అంటారు అనమాట. అలా ఏమన్నా ఎవరికైనా డబ్బులు పే చేశారా? లేదు అక్క, పే చేయలేదు. ఎందుకంటే మా డాడీకి అక్కడ కూడా మంచి నేమ్ ఉందన్నమాట. ఇంకా ఇక మా డాడీకి మంచి నేమ్ ఉండడం వల్ల మమ్మీకి జాబ్ కూడా అంత ఈజీగా రాదు. కాకపోతే తొందరగా మా డాడీ మంచితనం వల్ల మా మమ్మీకి ఫాస్ట్. మమ్మీ ఏమైనా చదువుకున్నారా? చదువుకున్నారు. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారు. నువ్వు మమ్మీ చెల్లికి తమ్ముడికి తెలియకుండా ఎప్పుడన్నా ఇద్దరే బాగా బాధేసి ఏడ్చిన డేస్ ఉన్నాయా? ఎందుకు? మా డాడీ దూరం అవ్వడమే మాకు పెద్ద బాధ అక్క. దిక్కులేని వాళ్ళం అయిపోయినాం. ఇంకా కోలుకోలేని బాధ అది ఒకటే, మా ఫాదర్ లేకపోవడం. ఎలా చూసుకోవాలనుకుంటున్నావు ఫ్యామిలీని ఇప్పుడు? ఎలా చూసుకోవాలి అనుకుంటున్నా అంటే, చెప్పాలంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అక్క. తన గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్తా అక్క, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా మమ్మీ కళ్ళలో కన్నీళ్ళు మరియు నా వల్ల తలదించుకునే పరిస్థితి మాత్రం ఎప్పటికీ రాని అక్క. మా మమ్మీకి ఎప్పటికీ రానియా, మంచిగా చూసుకుంటా. తన చిరునవ్వు కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అక్క. నాకు ఇష్టమైన దాన్ని వదులుకోవడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నావా ఇప్పుడు? ఉన్నా అక్క. మా మమ్మీ కోసం నేను దేన్నైనా వదిలేసుకుంటా. ఆఖరికి నా లైఫ్, నా జీవితాన్ని వదిలేసుకోమని వదిలేసుకుంటా అక్క. ఎందుకంటే ఈ ప్రపంచంలో మా మమ్మీకి మించి నాకు ఎవ్వరు లేరు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.